ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీకందరికీ యేసుక్రీస్తు నామం పేరట వందనాలు. ప్రతిరోజు కూడా దేవుని యొక్క వాగ్దానం మనం ధ్యానించుకోబోతున్నాం. అందును బట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు కూడా దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు. చూద్దాం ఒకసారి. ఫిలిప్పీలో రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండుడి. హల్లెలూయా. ఏంటండి? క్రీస్తు యేసునకు కలిగిన మనసు మీరును కలిగి ఉండుడి. యేసుక్రీస్తు మనసు ఏంటండి? యేసుక్రీస్తు అంత మహోన్నతుడైన దేవుడు తను తాను తగ్గించుకొని రిక్తునిగా మన కొరకు బలిగాను అర్పణగాను అర్పించబడినటువంటి సందర్భం మనం చూస్తాం. ఇక్కడ పౌలు గారు చెప్తున్న మాట ఏంటి తెలుసా? క్రీస్తు యేసును కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండండి. క్రీస్తు మనసు అంటే ప్రేమించే మనసు, తగ్గించుకునే మనసు, అధికారముతో కూడినటువంటి ఆ అనుభవం. హల్లెలూయా. చూద్దాం ఒకసారి. కిందకి చూస్తే కింద మన కంటిన్యూ చేస్తే, ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడి మరణం పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. అండి, క్రీస్తు యేసునకు కలిగిన మనసు ఏంటి తెలుసా? విధేయత, తగ్గింపు, పరిశుద్ధత, వినయభావం, లోబడి తత్వం, ప్రేమ కలిగి నడుచుకోవడం, జాలి కలిగిన హృదయం. ఆయన సర్వాంతర్యమైన దేవుడు, అందరినీ ప్రేమించేవాడు, అందరినీ కరుణించేవాడు, పాపములు ఉన్న వారిని త్రిప్పి పాపములు ఉన్న వారిని దేవుని తట్టు త్రిప్పేవాడు ఆయన. గమనిద్దామా? ఈరోజు ఈ మనసు నువ్వు కలిగి ఉన్నావా? లాభాపేక్ష కొరకు నువ్వు ప్రవర్తిస్తున్నావా? లేక దేవుని రాజ్యం కొరకు నువ్వు పోరాడుతున్నావా? క్రీస్తు యేసును కలిగిన మనసు నువ్వు కూడా కలిగి ఉండడం అంటే ఏదనుకుంటున్నారు? హల్లెలూయా. ఈరోజు ఈ మనసును కలిగి ఉన్నావా? ప్రేమ, అనురాగాలు కలిగి కొంతమంది చూడండి, భర్తను ప్రేమించరు, పిల్లలను ప్రేమించరు, దేవుని బిడ్డలైన వారిని ప్రేమించరు. ఆలోచించండి. ఆయన ప్రేమ కలిగిన మనస్సు, దయ కలిగిన మనస్సు, ఆయన గుణశీలుడు, ఆయన దయాళుడు, ధవలవర్ణుడు, రత్నవర్ణుడు, 10,000లో అతి సుందరుడు అని. ఎలాంటి ప్రేమ! గురుడి వారసు కూడా కరుణించే తత్వం. చూడండి, జక్కయ్య ఎక్కడో ఉన్న చెట్టు మీద ఉన్న చూడండి, జక్కయ్యను, జక్కయ్య నేడే నీ కుటుంబానికి రక్షణ కలిగినది. పాపాత్ముడైన స్త్రీ వస్తే, ఇదిగో నీ పాపములు క్షమించబడినాయి, ఇక ఎన్నడూ నువ్వు పాపం చేయకు. ఇది క్రీస్తు యేసును కలిగిన మనస్సు. కరువులో ఉన్న వారిని, బాధలు ఉన్న వారిని ఆదరించి బలపరిచేదే క్రీస్తు యేసునకు కలిగిన మనస్సు. ఇలా నువ్వు చేయగలుగుతున్నావా? లేక కృంగదీసే అనుభవాలు ఉన్నావా? అలాంటి కొంతమంది నువ్వు ఎలా కావాలనుకోండి క్రీస్తు స్వరూపంలోకి మార్చబడుతున్నావు అంటారు. క్రీస్తు స్వరూపంలోకి మార్చబడటం కాదు, కానీ క్రీస్తు స్వరూపంలోకి మార్చబడాలి. రెండవదిగా, క్రీస్తు చేసిన అద్భుతాలు కూడా నువ్వు చెయ్యాలి. క్రీస్తు ఎలా జీవించాడో, క్రీస్తు గాలిని, సముద్రాన్ని ఎలాగైతే గద్దించాడో అధికారముతో, నువ్వు కూడా అలాంటి అనుభవంలో వెళ్ళాలి. మనసు కాదండి, అలాంటి శక్తి కూడా మనలో ఇప్పుడు కావాలి. అలాంటి పరిశుద్ధత, అలాంటి పవిత్రత నీవు కలిగి ఉండాలని ప్రభు కోరుతున్నాడు. క్రీస్తు ఎలా ఉన్నాడో నీవు కూడా అలా ఉండాలి. ప్రభు చెప్తున్న మాట ఏంటంటే, నువ్వు అలా జీవించగలిగితే నా దేవుడు అతి త్వరలోనే తన రాజ్యం కొరకు నిన్ను వాడుకోబోతున్నాడు. నువ్వు బలహీనుడవు కాదు, నిన్ను నా దేవుడు లేపుకోబోతున్నాడు. ఎంతో మందిని బలహీనులను బలపరిచి స్థిరపరిచిన వాడు ఆయన. ఈ రోజే విధేయతతో ఆయనకు లోబడు. కింద మనం చూస్తాము,
సిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై. విధేయత చూపిస్తున్నావా? నీ సేవకులకు నువ్వు విధేయత చూపెడుతున్నావా? నీ తల్లిదండ్రులకు నువ్వు విధేయత చూపెడుతున్నావా? దేవుడికి నువ్వు విధేయత చూపెడుతున్నావా? దేవుడు చూపించి తన చిత్తానికి విధేయత చూపెడుతున్నావా? లోక రీతిగా నీకు నచ్చినట్లుగా నువ్వు ప్రవర్తిస్తున్నావా? దేవుడు చూపించేది వేరు, నువ్వు ప్రవర్తించేది వేరు. దేవుడు చూపించిన దర్శనానికి విధేయత చూపెడుతున్నావా? అబ్రహాం కుమారుడు ఇచ్చాడు అబ్రహాంకు దేవుడు. హలో, నీ కుమారుని బలుగా అర్పించంటే ఏం మాట్లాడలా, కుమారుని వధించడానికి కూడా సిద్ధపడ్డాడు. అది ఏ విధేయత. విధేయత ద్వారా అభిషేకం ఉంటుంది, విధేయత ద్వారా ఆశీర్వాదం ఉంటుంది, విధేయత ద్వారా నీ బ్రతుకే ఒక డిఫరెంట్ గా మార్చబడుతుంది. ఈరోజు ఆలోచించు. విధేయత కలిగి ప్రవర్తిస్తే దేవుడి దగ్గర మోకరించేవాడు కాదండి, దేవునికి విధేయత చూపేవాడు దేవుడు కావాలి. హల్లెలూయా. విధేయత కలిగి ప్రవర్తించి విధేయత కలిగి ముందుకు నడిచేవాడు దేవుడు కావాలి. ఈరోజు నువ్వు అనుభవంలోకి వస్తావా? తర్వాత మనం చూస్తాము, విధేయత అయిన తర్వాత హల్లెలూయా దేవుని నామానికి మహిమ కలుగును గాక. తన్ను తాను తగ్గించుకొనెను. దేవుడు నిన్ను హెచ్చించిన కొలది ఆయన దీన మనసులో ఉన్న ఆయన రెక్కల క్రింద మహిమ కలుగును గాక. దీన మనసులై ప్రవర్తించాలి, దీన మనసులై నడవాలి. అలాంటి తగ్గింపుతో నీకుందా? కొంచెం ఆత్మీయతలు ఎదిగితే నా అంటే వాడు నా అంత వాడు లేడు, కొంచెం దేవుడు ఆశీర్వదిస్తే నా అంత వాడే లేడు అని ప్రవర్తిస్తున్నావా? అలా చేయకు. విధేయత, వినయభావం, తగ్గింపు తత్వం కలిగి నువ్వు ఉండగలిగితే నా దేవుడు నీ జీవితాన్ని ఆశీర్వదించబోతున్నాడు. నీ జీవితంలో నా దేవుడు ఒక కోణంలో దేవుడిని నడిపించబోతున్నాడు. దేవుడికి నువ్వు కావాలి, దేవుడి రాజ్యంలో నువ్వు కావాలి. నువ్వు బలహీనుడు కాదు, ఆయనకు నువ్వు కావాలి. ఓ నువ్వు అనుకుంటున్నావు నా జాతకాలు నేను జీవించట్లేదు, ఇదిగో దేవుడికి వ్యతిరేకంగా బ్రతుకుతున్నాడు అనుకోవచ్చు. నువ్వు నిలబడు. ఈరోజు నా దేవుడిని నిలబెట్టబోతున్నాడు. విధేయత చూపించు, వినయ భావంతో ప్రభు నేనున్నాను, నేను సమూయేలు మాదిరి రా, నిన్ను వాడుకోబోతున్నాడు నా దేవుడు. తన రాజ్యం కొరకు ఏవైతే పడిపోయిన ప్రాకారాలు ఉన్నాయో నా దేవుడు నీ చేతుల ద్వారా కట్టించబోతున్నాడు. థ్యాంక్ యూ జీసస్, నీకు వందనాలు. తన మహిమ చేత దేవుడు నిన్ను నింపబోతున్నాడు, తన అభిషేకం చేత నిన్ను నింపబోతున్నాడు. తన రాజ్యం కొరకు నా దేవుడు నిలబెట్టుకోబోతున్నాడు. ఈరోజే నిలబడ్డాడు. క్రీస్తు యేసునకు కలిగిన మనసు నువ్వు కూడా కలిగి ఆమేన్. అలా స్థితిలో అలాంటి స్థితిలో నువ్వు రావాలంటే దేవుడిని చాలా ప్రేమిస్తున్నాడు. నిర్లక్ష్యం చేయకు. ఈ రోజే సమర్పించుకో, ఈ రోజే నిలబడు, ఈ రోజే రాజ్యం కొరకు నిలబడు. నేనున్నాను. ప్రభు నిన్ను వాడుకోబోతున్నాడు. ప్రభు నీ పక్షాన వ్యాజ్యమాడబోతున్నాడు. ప్రభు నీ పక్షాన నిలబడబోతున్నాడు. దేవుడి మాట నీ జీవితం స్థిరపరచును గాక. థ్యాంక్ యూ జీసస్, నీకు వందనాలు ప్రభు. బిడ్డలు మేము బ్లెస్ చేస్తున్నాం. ఇదిగో నీకు ఎలాంటి మనసు కలిగి ఉన్నదో మాకు కూడా అలాంటి మనసు దయచేయండి. అలా ప్రవర్తించడానికి, విధేయత చూపించడానికి, లోబడటానికి మాకు ఆ కృప దయచేయండి. మమ్మల్ని మేము నీ చేతికి అప్పగించుకుంటే రక్తం సీల్ చేయండి. అందరూ నీ చేతికి అప్పగించుకోండి. యేసు నామం పేరట ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. బ్లెస్ యు.